ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో కాంగ్రెస్ సర్కార్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు బీజేపీ నేతలు. ఇక ఇచ్చిన హామీలను అటకెక్కించి కాలయాపన చేస్తుందన్నారు. అబద్ధ హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. ఇక బీఆర్ఎస్ కు జరిగినట్లే త్వరలోనే ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్తారన్నారు కమలం నేతలు. క్రీడారంగంలో భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలకు ఎంపికైన క్రీడాకారులకు అభినందనలు తెలిపారు కేంద్ర మంత్రి బండి సంజయ్. చెస్ విభాగంలో డి గుకేష్, హాకీ విభాగంలో హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ విభాగంలో ప్రవీణ్ కుమార్, షూటింగ్ విభాగంలో మను భాకర్లు అవార్డులు వరించడం గర్వంగా ఉందన్నారు. భారత క్రీడా వ్యవస్థను ప్రోత్సహిస్తున్న ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ఎక్స్లో పోస్ట్ చేశారు బండి సంజయ్. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఒక్క హామీ అమలు కాలేదన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి. ఇప్పటికైనా రాజకీయాలు మానుకొని ఎన్నికల హామీలపై దృష్టి పెట్టాలన్నారు. మాయమాటలతో ప్రజలను మోసం చేయడం తప్ప మంచి చేసే ఆలోచన లేదన్నారు. ఈ ఏడాదైనా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలన్నారు మహేశ్వర్రెడ్డి. రైతు కూలీలకు ఆర్థిక భరోసా దక్కకుండా అడ్డుకునేది ఎవరు? ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. రైతు కూలీలకు ఆర్థిక సాయం కింద 900 కోట్ల రూపాయలు ఆల్రెడీ కేటాయించినట్టుగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మొత్తం 15 లక్షల మందికి మేము ఇస్తున్నట్టుగా ప్రకటించినాం కదా. 15 లక్షల మంది రైతు కూలీలకు ఏమన్నా పంపిణీ చేశారా? లేకుంటే కేవలం మీరు మాటల గారెడిగా మీరు ఇచ్చిన స్టేట్మెంట్ పేపర్లకే పరిమితమైనయా? జమిలీ ఎన్నికలపై ఈ నెల 8న జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం కానుందని తెలిపారు బీజేపీ ఎంపీ జేపీసీ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్. కాంగ్రెస్ పార్టీ జమిలీని ఎందుకు వ్యతిరేకిస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే జమిలీ ఎన్నికలను వ్యతిరేకించడం దారుణమన్నారు లక్ష్మణ్. ఏదో ప్రాంతంలో ఎక్కడో ఎన్నికలు జరగడం వల్ల కోడ్ ఆఫ్ మోడల్ కండక్ట్ పేరు మీద అభివృద్ధికి లేదా విధానపరమైన నిర్ణయాలకు కూడా ఆటంకాలు ఏర్పడడం. ముఖ్యంగా ఇందిరాగాంధీ గారు 50 సార్లు రాజ్యాంగంలోని 350 ఆర్టికల్ దుర్వినియోగపరిచి రాష్ట్రపతి పాలన విధించడం, తమ నచ్చకపోతే తమ మాట వినకపోతే ఆ ప్రభుత్వాలను రద్దు చేసిన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఇవాళ బీజేపీని ఆపాదించడం ప్రజలు ఇవాళ నవ్వుకుంటున్నారు. ఈ నెలాఖరులోపు బీజేపీ జాతీయ రాష్ట్ర కమిటీలకు అధ్యక్షుల నియామకం ఉంటుందని తెలిపారు బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్. రాష్ట్ర ప్రభుత్వం ట్రిబులార్ పేరుతో పేదల భూములను లాక్కుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సర్కారుకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడతామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులను అన్ని విధాలుగా మోసం చేస్తుందన్నారు లక్ష్మణ్. ఎవరు అధ్యక్షుడైతాననేది అది ప్రజాస్వామికంగా జాతీయ కౌన్సిల్ సభ్యులు వారికి ఉన్నటువంటి అర్హత కాబట్టి వారే ఎన్నిక ప్రక్రియ నిర్వహిస్తారు కాబట్టి వారు ఎన్నుకునే విధానంలో తేలిపోతుంది. ఖచ్చితంగా ఈ నెల చివరి లోపల అన్ని రాష్ట్రాల్లో అధ్యక్షులు అయిపోయే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో కూడా ఈ నెల చివరిలో లేదా ఫిబ్రవరిలో అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. చర్లపల్లిలో నూతనంగా నిర్మించిన రైల్వే టెర్మినల్ను 6న వర్చువల్గా ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. చర్లపల్లిలో ఏర్పాటు చేయనున్న సభలో వర్చువల్గా మాట్లాడనున్నారు. కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు అధికారులు.